మా తండ్రి పరిశుద్ధుడు, ప్రేమ గల మా తండ్రి, మా పరిశుద్ధుడమైన తండ్రి, కృపగల దేవ, కనికరం గల దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవుడు అయినందుకు వరకై వందనాలు స్తోత్రాలు తండ్రి. నీవు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు తండ్రి. స్తుతులకు స్తోత్రార్హుడు తండ్రి ప్రభా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడువు, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు తండ్రి. సర్వాధికారివైన దేవుడు తండ్రి, సర్వ సృష్టికర్తమైన దేవుడు తండ్రి ప్రభా. సర్వజ్ఞానివైన అయిన దేవుడువు తండ్రి, సార్వభౌమాధికారం కలిగిన దేవుడువు తండ్రి ప్రభా. మేము తండ్రి ఏ సమయంలో నీ పాద సన్నిధికి వచ్చినా తండ్రి ప్రభా, మా కొరకై తండ్రి నీ చేతులు చాపి మా ప్రార్థనలు వింటున్నందు కొరకై వందనాలు స్తోత్రాలు తండ్రి. మా కష్ట సమయాల్లో తండ్రి, మా పరీక్ష పరిశోధనలో నువ్వు చాలిన దేవుడుగా ఉంటూ ప్రతి దినము మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. 2000 సంవత్సరాల క్రితము మీరు తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి ప్రభా, మీరు తండ్రి ప్రభా మమ్మల్ని కూడా తండ్రి ప్రభా నీ యొక్క పరలోక రాజ్యంలో చేర్చాలని తండ్రి, పాపులమైన అపరాధులమైన మా కొరకై తండ్రి నీవు సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. సిలువ మరణము ద్వారా తండ్రి ప్రభా మా కొరకై తండ్రి చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తల మీద ముండ్ల కిరీటము, పక్కలో బళ్ళెము తండ్రి ప్రభా. నువ్వు చూపించిన ప్రేమ తండ్రి ప్రభా, ఎవరు చూపించలేని ఆ ప్రేమ కొరకై వందనాలు తండ్రి ప్రభా. మమ్మల్ని కూడా తండ్రి నీ రాజ్యములో తండ్రి ప్రభా నీతో పాటు ఉండటానికి మాకు ఇచ్చిన తండ్రి యోగ్యత కొరకై వందనాలు స్తోత్రాలు తండ్రి. అంతేకాదు ప్రభా, మా కొరకై ప్రతి దినము తండ్రి ప్రభా దేవుని కుడి పార్శ్వమును కూర్చొని మా కొరకై విజ్ఞాపన చేస్తున్నందు కొరకై వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇక్కడ చేరి వచ్చిన ఈ చిన్న గుంపు కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు తండ్రి HVM మినిస్ట్రీస్ ద్వారా ఆత్మీయంగా బలపరుచుతున్నందు కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మా పాస్టర్ ఎస్తేర్ రాణి గారు తండ్రి ప్రభా, పాస్టర్ మాథ్యూ సామ్యుల్ గారు కొరకై, పాస్టర్ మా తండ్రి వర్ష కొరకై, పాస్టర్ స్టీవెన్ పాల్ కొరకై తండ్రి ప్రభా, అక్షిత సిస్టర్ కొరకై, మరి పాస్టర్ సాల్మన్ రాజు, మరి కళా సిస్టరు వారి యొక్క తండ్రి వివాహంలో నూతన సంవత్సరము తీసుకొని వచ్చినందు కొరకై తండ్రి ప్రభా, ఇన్ని సంవత్సరాలు వారికి కాచి కాపాడి నూతన సంవత్సరంలో వాళ్ళని ప్రవేశింపజేసినందు కొరకై వందనాలు తండ్రి ప్రభా. వీరు చేస్తున్న మినిస్ట్రీ ప్రభా, మరి తండ్రి ప్రభా ప్రతి వీధిలోను, ప్రతి ఒక్క విలేజ్ లోను తండ్రి, ప్రతి టౌన్ లోను ప్రభా, ప్రతి ఒక్క మనుషునికి నీ యొక్క రక్షణ సువార్త వినిపించబట్టానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. మా HVM మినిస్ట్రీలో తండ్రి ప్రభా మరి ఈ మణికొండను కదిలించండి ప్రభా. అనేక మంది ఉంటున్నారు, అనేక మంది క్రైస్తవులు ఉంటున్నారు, మరి బయటకు చెప్పుకోలేక రాలేక ఉంటున్నారు తండ్రి. వాళ్ళని కదిలించండి తండ్రి ప్రభా. మీరు తండ్రి ప్రభా ఎవరు విడిచిపెట్టబట్ట మీకు ఇష్టం లేదు తండ్రి. నీవు యేసు ప్రభు నామాన్నే రక్షణ కలుగుతుంది, యేసు ప్రభు ద్వారానే నీ యొక్క రాజ్యంలోనికి ప్రవేశింపగలుగుతారు తండ్రి. మేము పరిశుద్ధ మీకులాగా తండ్రి ప్రభా, మేము కూడా పరిశుద్ధాత్మ కలిగి మేము పరిశుద్ధులమై ఉండి తండ్రి ప్రభా, మీరు అక్కడ వచ్చినప్పుడు మధ్యాకాశంలో ప్రధాన దూత శబ్దంతో తండ్రి ప్రభా మరి వచ్చినప్పుడు మేము మిమ్మల్ని కూడా తండ్రి ఎదుర్కొనే మాకు భాగ్యం ఇచ్చినందు కొరకై వందనాలు స్తోత్రాలు తండ్రి. మీరు మా పట్ల చూపించిన మహా గొప్ప ప్రేమ కొరకై వందనాలు తండ్రి ప్రభా. ఎవరైతే ఇంకా తండ్రి ప్రభా మరి తండ్రి నీ బిడ్డలు హాస్పిటల్స్ లో ఉన్నారో, ఎవరైతే తండ్రి ఇంకను తండ్రి స్వస్థత కొరకై చూస్తున్నారో, ఎవరైతే వెంటిలేటర్స్ లో ఉన్నారో ప్రభా, ICUల్లో ఉన్నారో, మీరు వారిని కనికరించి స్వస్థపరచండి ప్రభా. ముఖ్యంగా తండ్రి ప్రభా 7 కాంటినెంట్స్ లో ఉన్న మరి 8.4 బిలియన్ పీపుల్ కి వారి రక్షణ కొరకై ప్రార్థిస్తున్నాం. మీరు చేసిన సిలువ కార్యాన్ని ప్రభా ప్రతి నోరు కూడా యేసు ప్రభువే, యేసు ప్రభు నామాన్ని ఒప్పుకోవటానికి సహాయం దయచేయండి ప్రభా. మరి మా దేశాన్ని, ఇండియా దేశం కొరకై ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు తండ్రి ఇది హిందూ దేశం అయినప్పటికీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని మేము మీ యొక్క సిలువ కార్యాన్ని, మీ రక్షణ కార్యాన్ని, మీరే విమోచకుడని తెలుసుకోవటానికి మాకు ఇచ్చిన తండ్రి కృపను బట్టి వందనాలు తండ్రి. మేమేదైతే పొంది ఉన్నామో, మరి ఏదైతే తండ్రి మాలో విమోచన కార్యం జరిగించారో మేము ఇతరులు కూడా చెప్పి తండ్రి ప్రభా నీ
సన్నిధికి నడిపించటానికి ప్రభా, నీ పరలోక రాజ్యంలో వారసులుగా చేసుకోవటానికి సహాయం దయచేయండి. ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్ని ఎలా నడిపించావో ప్రభా, మేము వారి వంటి నీతిమంతులం కాదు తండ్రి. ప్రభా, నీ యందు విశ్వాసం కలిగి ఉన్నాం తండ్రి. నా నామము నన్నేమడిగినో ఇస్తానని సెలవిచ్చావు తండ్రి. ఇర్మియా 33:3 ప్రభా, అడుగుడు ఇవ్వబడును, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా దయచేస్తానన్న వాగ్దానాన్ని తండ్రి మీరు మా పట్ల నెరవేరుస్తున్నందుకొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఇంకా ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నారో, మరి ఉద్యోగాలు లేకుండా బాధపడుచున్నారో, ఎవరికైతే తండ్రి ఇంట్లో సమస్యలు ఉన్నాయో ప్రభా, ఎవరైతే ఇంకా తండ్రి మరణ పడకలో ఉంటున్నారో, ఎవరైతే తండ్రి నీ యొక్క అవసరం కొరకై చూస్తున్నారో వారిని ఒక్కసారి దర్శించండి, స్వస్థపరచండి ప్రభా. స్వస్థపరచు యెహోవా నేనే అన్నావు తండ్రి. మరి అపవాది అయిన సాతాండు గర్జించు సింహం వలె తండ్రి ప్రభా తిరుగులాడుచు ఉంటుండగా, మరి రోమన్స్ 16:20 ప్రకారం తండ్రి సమాధానకర్త అయిన దేవుడు అపవాది అయిన సాతాన్ని శీఘ్రంగా మీ కాళ్ళ క్రింద అనగద్రొక్కుతాననే వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి తండ్రి. నీవు గొప్ప దేవుడు తండ్రి ప్రభా, మరి సర్వశక్తుడు అయిన దేవుడు తండ్రి. మా మధ్యలో ఉంటున్నాం తండ్రి. మేము పాటల ద్వారా నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి ప్రభా, మరి నీ యొక్క వాక్యము తండ్రి ఇవాళ ఎవరైతే చెప్పనంటున్నారో వారి నోటికి మీ యొక్క బూరగా వాడుకొని ఆత్మీయంగా మేము ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా తండ్రి ఆత్మీయంగా బలపరచబట్టానికి సహాయం దయచేయండి ప్రభా. నామా నోరారా మరి తండ్రి ప్రభా, హృదయమారా నీ పాదాలకే మేము స్తుతులు స్తోత్రాలు చెల్లించటానికి మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు తిరిగి రానంటున్నందుకొరకై వందనాలు, స్తోత్రాలు తండ్రి. బుద్ధిగల కన్యకల్లాగా మేము కూడా తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ అనే ఆయిల్ మేము నింపుకొని తండ్రి ప్రభా నీ రాకడ కొరకై ఎదురు చూడటానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. నీవు గొప్ప కార్యాలు ఆనాడు చేసిన గొప్ప కార్యాలు ఈనాడు కూడా తండ్రి చేస్తున్న అద్భుత కార్యాల కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన వారందరిలో తండ్రి ప్రభా ఏ సమస్యతో బాధపడుచున్నారో వారి యొక్క నీడ్ ఏంటో ప్రభా మీకే తెలుసు తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభా నీ పాద సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు తండ్రి మీరే వారితో పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడి వారి హృదయాలను నింపి తండ్రి ప్రభా, మరి ఖాళీ చేతులతో కాక నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచి, నిన్ను హెచ్చించి ప్రభా వారు తిరిగి వెళ్ళటానికి సహాయం చేస్తావని నమ్ముచు ఈ కూడికకు మీరు ఆదియు అంతమై మీరే మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచు మార్క్ 11:24 ప్రకారము అడిగి ఉన్న వాటిని పొంది ఉన్నామని విశ్వాసంతో నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్నే హెచ్చిస్తూ యేసు క్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం నాయన తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధ మహోత్తర యొక్క ఘనమైన నామానికి వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నాయన తండ్రి 15 దినాలు ప్రభా తండ్రి ఉపవాస ప్రార్థనలను ఆయన నీ మహిమార్థమై జరిపించి ఆయన 16 దినాలు అడుగుపెట్టి కృప దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఆయన గొప్ప దేవుడు ప్రభా, అనేకమైన తండ్రి నాయన వాక్యాలు ధర తండ్రి అనుదినము మీరు మాట్లాడుతున్నారు తండ్రి. వాక్యాన్ని బిడ్డలను బట్టి కూడా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ప్రత్యేకంగా మమ్మల్ని ఆయన ముందుగా నాయన ప్రభు నీ యొక్క రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభా. అనుదినము ప్రభా నాయన వాక్యం ద్వారా నాయన మేము పరిశుద్ధపరచుకుంటా పవిత్రపరచుకుంటా నాయన ప్రభా అయ్యా కృపను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టేసయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా తండ్రి స్తోత్రాలు. ఈ లోకంలో ఉన్నప్పుడు నాయన ప్రభా మీరు ఎంతగానో ప్రభా మా కొరకు నాయన అయ్యా తండ్రి స్తోత్రాలు నాయన ప్రభా తృణీకరింపబడ్డారు తండ్రి ప్రభా. నాయన మనుషులు చూడనొల్లని వారుగా అయ్యావు తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభు తండ్రి. నాయన ప్రభు దేవుని చేత బాధింపబడిన దేవుడు ప్రభు తండ్రి. స్తోత్రాలు. వ్యసనాక్రాంతమైన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన తృణీకరింపబడిన దేవుడు తండ్రి ప్రభు. ఆయనను ప్రభా నాయన మీరు ఎంతగానో నాయన మా నిమిత్తం ప్రభా నాయన నాయన మేము రక్షణ పొందుకోవాలని ప్రభా తండ్రి. స్తోత్రాలు నాయన ఆ శిలువలో నాయన ఎంతగా మౌనంగా ఉండి ప్రభా అయ్యా తండ్రి మా రోగాలను మా పాపలు మా శాపలన్నీ నాయన అయ్యా నాయన తండ్రి నాయన అయ్యా తండ్రి సహించావు తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభు. నీలో ఏ పాపము లేదు తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభా.
పాపరహితమైన నీవు ప్రభ నాయన తండ్రి మా కొరకు పాపిగా అయ్యావు తండ్రి. స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను తండ్రి ప్రభ. ఎంత ప్రేమనైనా ఎంత కృపనైనా ప్రభ, ఎంత దయనైనా మా పట్లనైనా తండ్రి. స్తోత్రాలనైనా ప్రభ. అయ్యా నాయన తండ్రి మేము నీతి మాత్రం కాము అయ్యా తండ్రి మాకు భక్తి కూడా కాదు ప్రభు తండ్రి. అయినప్పటికీ నాయన ప్రభ పాపులుగా ఉన్న మమ్మల్ని ప్రభు తండ్రి, అపరాధంగా ఉన్న మమ్మల్ని ప్రభు తండ్రి. స్తోత్రాలైనా అయ్యా ప్రతి ఒక్కరు క్షమించి ప్రభనైనా నీ రక్తంలో మమ్మల్ని కడిగినైనా పరిశుద్ధ పచ్చిన దేవా నీకే వన్నా చెల్లిస్తున్నాను తండ్రి. నీ యొక్క త్యాగాన్ని బట్టి నాయన మేము ఏ రుణము తీర్చుకోలేము నాయన తండ్రి. స్తోత్రములు నాయన ప్రభ యేసయ్య తండ్రి. నాయన తండ్రి ఈ సమయంలో ప్రభు తండ్రి హెచ్ఎం నాయన సంఘం నాయన జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభ. సంఘంలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభ తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ప్రభ ఎవరు ఏ బాధలు ఇరుకులో ఉన్నారో ప్రభ నాయన నీకు పూర్తిగా తెలుసు ప్రభ తండ్రి. స్తోత్రాలు అయ్యా నాయన తండ్రి. అయ్యా మేము వేడుకొనక ముందే నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడు ప్రభ తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభ నాయన తండ్రి గొప్ప దేవుడు తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభ. అయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ప్రభ. అనారోగ్యం నబిళ్ళ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభ. నన్ను అభయ సహోదరు కూడా జ్ఞాపకం చేసుకున్నాను ప్రభ తండ్రి. నైనా సంపూర్ణ స్వస్థ ఆరోగ్యము దయచేయండి రాజా. స్తోత్రాలు నాయన ప్రభ. నాయన నీకే వన్నా చెల్లిస్తున్నాను తండ్రి. వృద్ధులను పసిపిల్లని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. సౌజన్య కుమారుని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభ. అద్భుత కార్యం ఆశ్చర్య కార్యం ఆ బిడ్డ పట్ల జరిపించండి తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభ. నీకేమన్నా తండ్రి నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి. సమస్తము సాధ్యం నాయన తండ్రి. స్తోత్రం నాయన ప్రభ. నాయన తండ్రి వృద్ధాపన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభ తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభ. వారికి ఉన్న బలహీనతలు అన్నిట్లో నుంచి నాయన విడిపించండి ప్రభ. నాయన శక్తి బలాన్ని వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభ తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యవన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభ. నాయన వారు ఏ విషయంలో కూడా కుంగిపోకుండా బలపరచండి నాయన. ధైర్యపరచండి ప్రభ తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభ. అయ్యా తండ్రి భయపడకము నేను నీకు తోడైనాను సెలవిచ్చిన దేవుడు ప్రభ తండ్రి. అయ్యా నీతి గల నీ యొక్క దక్షిణ హస్తం చేత ఆదుకునే దేవుడు ప్రభు తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభ. అయ్యా తండ్రి పరిశ్రమ గ్రంథాలు ఎన్నో నాయన ప్రభ వాగ్దానాలు ప్రభ యవనస్తుల గురించి రాయబడి ఉండగా ప్రభు తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభ. ఆ వాక్యాల ద్వారా వారిని బలపరచండి నాయన. ధైర్యపరచండి ప్రభ తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభ. నాయన ఉద్యోగాలు నాయన నిమిత్తం నాయన అక్కడ ఏ ఆటంకాలతో ఎవరు బాధపడుతున్నారో ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభ. ప్రతి ఆటంకము కొట్టివేయండి తండ్రి దేవా. స్తోత్రాలు నాయన ప్రభు తండ్రి. అయ్యా పై అధికారులు నాయన అయ్యా తండ్రి ఏది అనినా కూడా తండ్రి నాయన ప్రభు ఓర్చుకున్న కృప దయచేయండి ప్రభు తండ్రి. ఓర్పు గొప్ప నాయన ద్రోహద కార్యాలు జరగకుండా నాయన చేయనని ప్రభు వాక్యం చేస్తుండగా ప్రభు తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభు. నీ వైపు చూస్తూ నిన్ను కనిపెట్టుకొని ఉండే కృప దయచేయండి ప్రభు తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. విశ్వాసం కర్త దాన్ని కొనసాగించడం ఏసయ్య నీ వైపే చూసే కృప దయచేయండి ప్రభు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ప్రభ. నాయన నమ్మకమైన దేవుడు ప్రభ తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభ. అయ్యా మాకు ఆశ్రయం దుర్గమైన దేవుడు ప్రభ తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభ. అయ్యా తను ఏ సమయంలో నాయన ప్రభ నీకు మొరపెట్టినప్పుడు నాయన ప్రభ మా ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభ తండ్రి. స్తోత్రాలు వంద తండ్రి ప్రభ. మనుషులు చెప్పుకుంటే ప్రభ అది విని ఊరుకోవచ్చు నాయన ప్రభ నాయన. కానీ నమ్మకమైన దేవుడు ప్రభ నాయన. నువ్వు సృజించిన ఈ కోట్లాది మంది జనం నాయన ఎవరు ప్రార్థించిన ప్రభన ప్రతి ఒక్కరు ప్రార్థనలు నువ్వు ఆలకించే దేవుడుగా ఉన్నావు తండ్రి. సృష్టికర్తమైన దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభ. ఆయన ఎంతో మంది నాయన ఆత్మలు నాయన ప్రభ నిన్నెరక నశించిపోతుండగా ప్రభ తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభ. కనుకరించండి ప్రభు తండ్రి. ప్రతి ఒక్క రక్షణ పొందుకుంటా సహాయం చేసాం ప్రభు తండ్రి. ప్రతి మా దేశాన్ని రక్షించండి మనం వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభు. దేశంలో మహారక్షణ కలుగు చేయడం నీవే తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభు నాయన. అయ్యా మేము రక్షణ పొందుకున్నామని ఆయన సంతోషం కంటే ఎక్కువ ప్రభు తండ్రి. అయ్యా వారు రక్షణ లేక నేను ఉన్నారని నాయన అది ఎంతో బాధ వేదన ప్రభు తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభు. నాయన వారు కూడా తండ్రి ప్రభు మావలి నాయన ప్రభు నీలో అయ్యా సంతోషించి సమాధానంగా ఉండే కృప దయచేయం ప్రభు తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభు. నిన్ను కలిగి ఉన్నవారు ప్రభ ఏ బాధలు ఏ ఇరుకులు ఉన్నప్పటికీ నాయన ప్రభ వాక్యం ద్వారా ఎంతో నెమ్మది పొందుకుంటారు తండ్రి. స్తోత్రం. అనారోగ్యంగా ఉండి వచ్చిన వారు సైతం నాయన ప్రభు నీ వాక్యం ద్వారా ప్రభు ఎంతో స్వస్థత పొందుకుంటారు నాయన. అనేకమైన
తండ్రి ప్రభా వారి ఆయా ఉద్యోగాలకు కానీ ప్రభా కుటుంబాలకు ఆశ్చర్యకారు జరిపించి అనేకమైన సాక్ష్యాలు వింటుండగా ప్రభా తండ్రి స్తోత్రాలైనా ప్రభా అయ్యా తండ్రి నేను విగ్రహాలకు అందరిని రక్షించండి ప్రభా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా అయ్యా నాయన నిన్ను ఎరగక ప్రభా నాయన తండ్రి ఎంతో భయభక్తులతో నాయన వారు నాయన వారు నాయన వారి దేవుని పూజిస్తుండగా ప్రభు తండ్రి స్తోత్రం వారితో మీరు మాట్లాడండి ప్రభు తండ్రి నిన్ను వెదికే కృప దయచేయండి ప్రభు తండ్రి స్తోత్రాలు నాయన ప్రభు తండ్రి స్తోత్రాలు అయ్యా నాయన నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా రాష్ట్రాలు నెమ్మది సమాధానం దయచేయండి ప్రభు మా దేశ సైతులు నెమ్మది సమాధానం దయచేయండి ప్రభు ఎంతగానో కావలి కాచుంటున్నావు నాయన ప్రాణాలు పెట్టి నాయన మిలిటరీ ఆర్మీ వాళ్ళందరినీ ప్రభా అయ్యా వారి నాయన తండ్రి నీ కృపను తోడుగా ఉంచండి ప్రభు తండ్రి నీకేమన్నా చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా తండ్రి నాయన సొలొమోను నాయన అయ్యా తండ్రి నాయన దేశం అంతటా కూడా ప్రభు తండ్రి అయ్యా ద్రాక్ష చెట్ల కింద అంజూరపు చెట్ల కింద నాయన వారు ఎంతో నెమ్మదిగా ఉండి నాయన జీవించేవారు తండ్రి స్తోత్రాలైనా అటువంటి నెమ్మది నాయన మా దేశంలోనైనా ప్రపంచంలో ప్రతి దేశంలో దయచేయండి ప్రభా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభా నాయన భయంకరమైన తండ్రి దినాలు ఉన్నాం ప్రభా నాయన తండ్రి మేము మా కుటుంబాలు అంతా అన్ని సమృద్ధిగా ఉన్నాయి సంతోషించే దినాలు కాదు నాయన ప్రభు తండ్రి స్తోత్రాలు నాయన ప్రభు ఇజ్రాయల్ దేశాన్ని నాపం చేసుకుని తండ్రి యెరూషలేం నాపం చేసుకుని తండ్రి స్తోత్రాలు నాయన ప్రభా నాయన అక్కడ ఎంత భయభ్రాంతులతో నాయన వారు నాయన ఉన్నారో ప్రభు తండ్రి స్తోత్రాలు రాత్రి బగడు నాయన ప్రభా నాయన నీ కృపను తోడుగా ఉంచాను తండ్రి పైన ఆకాశం క్రింద భూమి నాయన ఏ శత్రులు రాకుండా కాపాడమని బ్రతిమాల్చున్నాం తండ్రి స్తోత్రాలు వందనాలు తండ్రి నాయన అయ్యా నీకేమన్నా తండ్రి నాయన ప్రతి ఒక్క క్రైస్తవ దేశం నీ చేతులకు అప్పగిస్తాం తండ్రి నాయన నీ పరిపాలన నడిపించండి ప్రభు తండ్రి స్తోత్రాలు నాయన ప్రభా అయ్యా నీకేమన్నా తండ్రి నాయన ఆయన అన్యులు పరిపాలించకుండా నాయన నీ కృపను నాయన వారికి దయచేయండి ప్రభు జ్ఞానం దయచేయండి ప్రభు తండ్రి నీకేమన్నా చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా దేశాల మధ్యలో నాయన సమాధానం దయచేయండి ప్రభా యుద్ధంలో మాన్పు వాడు నీవే తండ్రి స్తోత్రాలు నాయన ప్రభా తండ్రి మరి నాయన నీ చిత్తం ఏమైనదో ప్రభా నాయన తండ్రి నీ చిత్తానికి అప్పగిస్తున్నాను తండ్రి ప్రార్థన చేయటం మా వంతు ప్రభు తండ్రి స్తోత్రాలు అయ్యా నాయన ప్రభా అయ్యా తండ్రి నాయన నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన ఇంకను నాయన ప్రతి దినం కంటే ఇంకా అధికంగా ఉపవాస ప్రార్థనలో నాయన మేము ప్రార్థనలు ఉండే కృప దయచేయండి ప్రభు తండ్రి నాయన ఎవరు ఏ బంతం లేకుండా సహాయం దయచేయండి ప్రభు తండ్రి ఉపవాస ప్రార్థనలో నాయన ఎవరికి బలహీనతలు రాకుండా సహాయం దయచేయండి ప్రభు తండ్రి సేవ నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి నాయన నీ ఆత్మలో బలపరచండి నాయన ప్రభు తండ్రి స్తోత్రాలు నాయన శరీర బాధలన్నీ ఏ స్నానం తొలగిపోను గాకని ప్రార్థిస్తున్నాను తండ్రి స్తోత్రాలు నాయన ప్రభు ప్రత్యేకంగా సేవకులు జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభు ఎంతో ఉపవాస ప్రార్థనలు ఉంటుండగా ప్రభు తండ్రి వారికి ఏమంతా రాకుండా సహాయం దయచేయండి ప్రభు తండ్రి దినదినం వాళ్ళకి కావాల్సిన శక్తి బలాన్ని ఆరోగ్యం దయచేసి అయ్యా ఏ 40 దిన ఉపవాస ప్రార్థనలు నడిపించుకున్నాను వారికి నీ కృపను తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను రాజా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ప్రభు అమ్మగారు జ్ఞాపకం చేసుకుని తండ్రి స్టీఫెన్ జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు వెళ్ళి ప్రతి స్థలంలో నాయన మీ తోడు నీ కాపుదల నాయన మంచి ఆరోగ్యం దయచేయం ప్రభు తండ్రి స్తోత్రాలు అయ్యా తిరిగి క్షేమంగా కూడా హైదరాబాద్ రావడానికి సహాయం దయచేయం తండ్రి స్తోత్రాలు నాయన ప్రభు పాస్టర్ సాల్మాన్ గారి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన మరి నాయన వారికి నాయన ప్రభు నాయన మీరు దయచేసి నాయన ప్రభు అయ్యా తండ్రి ఇన్ని సంవత్సరాలు వారిని కాపాడేందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు ఇంకా ఆత్మీయంగా అయ్యా నాయన వృద్ధి పొందుకు సహాయం చేయించాను ప్రభు వారికి ఇచ్చే సంఘాన్ని బట్టి అయ్యా తండ్రి సంఘాలు ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు అక్కడ చేస్తున్న ప్రతి కూడికలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి స్తోత్ర సేవకు నాయన ప్రభు మంచి ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి ప్రభు తండ్రి వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశించి నీ కాపుల భద్రత దయచేయని వేడుకుంటున్నాను రాజా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు నాయన అయ్యా నాయన ప్రభు నాయన ఇంకా నువ్వు ప్రభు నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు కూడా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు అయ్యా నాయన నీ సేవలు వాడబట్టుకు నీ కృప దయచేయండి తండ్రి నాయన సహాయం చేసే కృప దయచేయం ప్రభు తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన మా వాళ్ళకి ఇచ్చిన 3 బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆయన ఎగ్జామ్స్ రాస్తుండగా నీ కృపను నాయన దయచేయం ప్రభుని చక్కగా చదువుకొని మంచి మార్కులు తీసుకురావడానికి సహాయం దయచేయం ప్రభు తండ్రి స్తోత్రం ఈ రీతిగా నాయన అనేక మంది బిడ్డలు నాయన ప్రభు ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రభు తండ్రి ప్రత్యేక రక్షణ పొందుకున్న బిడ్డల నాయన ప్రభు నీవే నాయన తోడుగా ఉంచి నాయన వారి హస్తాలు నీ హస్తాల నుంచి రాయించండి ప్రభు తండ్రి స్తోత్రాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆర్థికంగా ఎవ్వరు ఏ ఇబ్బందులు లేకుండా నీవు సహాయం దయచేయని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలు నాయన ప్రభు నువ్వు శ్రీమంతుడు ఐశ్వర్యవంతుడు తండ్రి స్తోత్రాలు నాయన ప్రభు అయ్యా నాయన ప్రభు కొదలు తీర్చే దేవుడు ప్రభు తండ్రి స్తోత్రాలు నాయన ప్రభు అయ్యా తండ్రి దేవుడు తండ్రి తన మహిమైశ్వరులు ప్రభు క్రీస్తు యేసు నాయన ప్రభు
ప్రభా మీ ప్రతి అవసరం తీర్చునన్నారు తండ్రి. స్తోత్రాలు నాయన. నమ్మకమైన దేవుడో ప్రభు తండ్రి. అయ్యా నీకేమన్నా చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా మీరే సహాయం చేయండి. నీ కృపను తోడుగా వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు ఈసారి ప్రభ నాయన తండ్రి. స్తోత్రాలు వాక్యం రానాయండుగా ప్రభా. అయ్యా నీ దాసులు ప్రభు నీ శివసాను మరుగుపరిచి ప్రభు తన పరలోకం నాయన ఏ వర్తమానం రానేండదో ప్రభు నాయన. అయ్యా తన ఆన్లైన్లోనైనా వీక్షించిన ప్రతి బిడ్డతోనైనా కుటుంబాలుగానే మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి. మంచి నేల మీద పడిన విత్తనం ఏ రీతిగానైనా 30 వంతులు 60 వంతులు 100 వంతులుగా ఫలిస్తుందో ప్రభు అట్టి రీతిలో తండ్రి వాక్యం నాయన ప్రభ మా యొక్క హృదయాల్లో నాటబడి ప్రభ ఫలించే కృప దయచేయం ప్రభు తండ్రి. స్తోత్రాలు నాయన ప్రభ. ఆయన నీ ఈ వాక్యం వ్యర్థం కాకుండా నీ కృప దయచేయం సహాయం దయచేయం వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లించుతున్నాను ప్రభు తండ్రి. ఈ యొక్క నాయన ఉపవాస ప్రార్థన నాయన ప్రభ ఇంకా జరగబోయే దినాలన్నింటిలో కూడా నన్ను మహిమాత్మ జరిపించి ముగింపు దినం వరకు నాయన నీ నామను కనపరుచుకొని మహిపరుచుకొని అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు జరిపించమని వేడుకుంటూ ప్రభా అడిగిన వాటన్నిటిని పొందుకున్నందుకు వందనాలు చెల్లించుతున్నాను. నేను తగ్గించుకుంటూ నీ ఘనమైన నాన్న మాత్రం హెచ్చించుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుతున్నాను తండ్రి. ఆమేన్. 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 అందరికి వందనాలు. దేవునికి స్తోత్రాలు. నా తండ్రి నీవే, నా దేవుడు నీవే, నా తండ్రి నీవే నీవే అని పాట పాడిన దేవుణ్ణి కనపడతాం. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా అడుగుల తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. నా అడుగుల తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగులకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగులకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. గాఢాంధకారలోయలో నీ నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివే. గాఢాంధకారలోయలో నీ నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివే. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును కాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును కాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఇప్పటి వరకు ఆరాధనలో దేవుడు మనల్ని నడిపించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఈ సమయంలో దేవుని మాటలను కొన్ని మనం ధ్యానం చేద్దాం. సో మన వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం, దేవుని సహాయం కోరుకుంటాం. స్తోత్రం 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 నాయన యేసయ్యా, నేను మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవుడ నీకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను గడిచిన దినమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. గడిచిన 15 దినాలు నేను ఈ ఉపవాస ప్రార్థనలో మీరు చూడవాలి. 16వ దినాలు ప్రభా తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభా తండ్రి. నేను తండ్రి నేను ఈ 16వ రోజున ప్రభా తండ్రి నీ సన్నిధిలో ప్రభా తండ్రి నేను కొన్ని మాటలు నేను పంచుకోవడానికి, నేను ఈ వాక్యాన్ని నేను పంచుకోవడానికి నువ్వు ఇచ్చిన గొప్ప కొరకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. ఆయన ప్రభా తండ్రి నేను నీ వాక్యాన్ని నేను పంచుకోబోతుండగా ప్రభా తండ్రి నాకు కావాల్సిన మీరు గ్రహించి సహాయం చేయండి ప్రభా. మీ ఆత్మతో నింపండి. నేను ఎటువంటి ఒడిదుడుకులు నేను ఇబ్బంది లేకుండా ప్రభా తండ్రి మీ వాక్యాన్ని నేను పంచడానికి నీ కృపను గ్రహించి సహాయం చేయమని మా అందరితో కూడా మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి మీ అందరికీ దేవుని నామం పేట వందనాలు చెల్లించుకుంటున్నానండి. సో ఈ సమయంలో మనం ఒక చిన్న వాక్య భాగాన్ని చదివి దేవుని వాక్యంలోకి వెళ్దాము. సామెతలు 2వ అధ్యాయము 6వ వచనం. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయగలరా? యెహోవా జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులు వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా నున్నాడు. న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. థ్యాంక్స్ అండి. సో ఇక్కడ సామెతలు 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, సో యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఈ వాక్య భాగంలో కనుక మనం చూసినట్టయితే కనుక సో జ్ఞానం ఇచ్చువాడు ఆయనే, అనగా యెహోవా మాత్రమే మనకి జ్ఞానం ఇస్తారు. సో ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయాలు కూడా మన జ్ఞానాన్ని ఇవ్వలేవు. ఓకే, సో జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రతి ఒక్క జీవరాశికి కూడా జ్ఞానం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో జ్ఞానం లేకపోతే కనుక మనం రాణించలేము, మన జీవితాల్లో మనం రాణించలేము, మనం ముందడుగు వేయలేము. ఓకే, ప్రతి విషయము ప్రతిరోజు మనం చేసే ప్రతి పనిలో కూడా జ్ఞానం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అది ఉద్యోగం చేసేవారికైనా, చేతి పని చేసేవారికైనా కానీ, లేకపోతే ఏ పని చేయడానికైనా కూడా జ్ఞానం అనేది చాలా అవసరం. జ్ఞానం లేకుండా మనం ఏ పని చేయలేము, ఒక అడుగు కూడా మనం ముందుకు వేయలేము. సో అయితే ఈ వాక్య భాగంలో చెప్తున్నట్టు మనం చూసినట్లయితే యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. సో ఇదే వాక్యాన్ని మనం ఇంగ్లీష్ బైబిల్లో ఈజీ ఇంగ్లీష్ వర్షన్ లో చూసినట్టయితే కనుక, ఇట్ ఈస్ ద లార్డ్ హూ గివ్స్ విజ్డమ్ టు పీపుల్, హీ టీచెస్ అస్ టు అండర్స్టాండ్ థింగ్స్ సో దాట్ వీ నో వాట్ ఈస్ ట్రూ. సో దేవుడు మనకి జ్ఞానం ఇవ్వడం వల్ల సో మనకి విషయాలను మనం అర్థం చేసుకోగలుగుతాం.
సో ఈ లోకంలో జరుగుతున్న విషయాలే కానివ్వండి, లేకపోతే మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలనే కానివ్వండి, సో మనం వాటిని అర్థం చేసుకొని, సో వాటిలో మనం ఏది మంచి ఏది చెడు అనేది, ఏది సత్యం ఏది అసత్యం అనేది గ్రహించాలి అంటే కనుక మనకి దేవుని జ్ఞానం అనేది చాలా చాలా ముఖ్యం. సో జ్ఞానం అనేది చాలా ముఖ్యము. ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు యేసయ్య మాత్రమే. అయితే మనం లోకంలో చూస్తే కనుక మనకి ఆ లోక జ్ఞానం అంటారు కొంతమంది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడే జ్ఞానం అయితే కనుక ఇది లోకానికి సంబంధించిన జ్ఞానం కాదండి, ఇది పర సంబంధమైన జ్ఞానం. సో పరలోకంలో దేవుడిని చూసిన జ్ఞానం గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాము. సో మనం మన జీవితాల్లో రెండు విషయాల్లో వివేకం కలిగి జీవించాలి మనం. సో ఒకటి ఏంటంటే లోక జ్ఞానం, రెండోది వచ్చేసరికి దైవ జ్ఞానం. సో ఈ లోక జ్ఞానం అంటే ఏంటనేది మనందరికీ తెలుసు. సో మనం చిన్నప్పటి నుంచి మనం పెరిగే వాతావరణాన్ని బట్టి, మనం పెరిగే పరిస్థితులను బట్టి, మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను బట్టి సో మనం ఈ లోక జ్ఞానం అనేది మనకు అలవరుస్తూ ఉంటది. సో ఇది మనకి ఒకరు నేర్పించరు. సో ఆటోమేటిక్గా అది మనం పెరుగుతున్న కొద్దీ, మన వయసు పెరుగుతున్న కొద్దీ, మన ఆలోచన శక్తి పెరుగుతున్న కొద్దీ ఈ లోక జ్ఞానం అనేది మనకు పెరుగుతూ ఉంటది. బట్ దైవ జ్ఞానం అని కనుక చూస్తే కనుక మనం ఈ దైవ జ్ఞానం అనేది సో మానవునికి పుట్టినప్పటి నుంచి దేవుడు ఈ యొక్క డిఫాల్ట్ క్యారెక్టర్ గా మనందరికీ ఇస్తూ ఉంటాడు. సో మనం చిన్నపిల్లలను కనుక చూసినట్లయితే చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఒక 6 నెలల వయసు దాటిన తర్వాత కనుక చూస్తే వాళ్ళు కొన్ని చాలా చాలా పనులు చేస్తూ ఉంటారు. మనం మాట్లాడే మాటలకు రియాక్ట్ అవుతూ ఉంటారు. అట్లనే వాళ్ళు మనం ఇంకా స్లోగా ఇంకా వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ మనం చెప్పే మాటలు వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు. మనం చెప్పే మాటలకు వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. సో బట్ ఇవన్నీ చూస్తే కనుక వాళ్ళు ఇవన్నీ ఏదో వాళ్ళు పక్క నుంచి చూసి తెలుసుకున్నవేం కాదు. దేవుడు ఆటోమేటిక్ గానే మనం ఒక మనిషి పుట్టినప్పుడు దేవుడికి మన పుట్టక ముందే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని సృజించి సో మనకి ఒక గొప్ప జ్ఞానాన్ని అనేది అనుగ్రహించి ఉన్నాడు. సో అయితే ఇక్కడ మనం ఈ లోక జ్ఞానం దైవ జ్ఞానం గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ రెండింటికి అసలుకి సంబంధం లేదు. సో దైవ జ్ఞానం అనేది ఈ లోక జ్ఞానానికి అసలు సరితోగుదు. దైవ జ్ఞానం అనేది పరసంబంధమైనది. సో అది దేవుడి నుండి వచ్చిన జ్ఞానం. సో మనం ఇక్కడ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం సో 3వ వచనంలో చూసుకున్నట్లయితే కనుక సో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన నుండి గుప్తములై ఉన్నవి. ఇక్కడ మనం చూసినట్టయితే బుద్ధి జ్ఞానము అలాగే సర్వ సంపదలు, ఇక్కడ ఒక జ్ఞానం ఒకటే కదండి. ఈ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కనుక మనం చూసినట్లయితే బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు ఆయన నుండి గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు. సో మనం ఒక మనిషి బుద్ధి బాగుండాలన్నా, లేకపోతే మనం చేసే పనుల్లో మనకి జ్ఞానం ఉండాలన్నా, లేకపోతే సో మనం సర్వ సంపదలు మనం పొందుకోవాలన్నా కూడా సో మనకు దేవుని జ్ఞానం అనేది చాలా ముఖ్యం. సో మనం చూస్తూ ఉంటాము సో దేవుడు తన కోసం నిలబడిన జనులకు సర్వ సంపదలు వాళ్ళు ఈ లోకపరంగా ఏం చేయకపోయినా కానీ, లేకపోతే ఈ లోకపరంగా వాళ్ళు డబ్బు సంపాదించడానికి ఏం పనులు చేయకపోయినప్పటికీ కూడా సో దేవుడు తను ఎన్నుకున్న ప్రజలకి, అలాగే దేవుడు తన జ్ఞానం ఇచ్చిన జనానికి, దేవుడు తన బుద్ధి ఇచ్చిన జనాంగానికి సర్వ సంపదలు అనేవన్నీ ఆటోమేటిక్ గా అవే వచ్చేస్తాయి. సో ఈ యొక్క వాక్య భాగంలో మళ్ళీ మరొకసారి మనం చూసుకున్నట్లయితే కనుక బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనే గుప్తములై ఉన్నవి. సో ఏమని గుప్తములై ఉన్నవి. సో ఈ గుప్తమైన బుద్ధి జ్ఞానము సర్వ సంపదలను సో మనం తెలుసుకోవాలి, లేకపోతే మన జీవితాల్లో మనం అలవర్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే కనుక సో మనం దేవుడితో మనం సన్నిహితంగా మెలగాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. సో దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని వాక్యం మనకి ఎన్నో విషయాలు నేర్పుతుంది. ఏది మంచి ఏది చెడు, ఏది సత్యం ఏది అసత్యం అనేది బైబిల్లో ఉన్న ప్రతి విషయం ద్వారా కూడా, ప్రతి గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మనం జ్ఞాని అయిన సొలొమోను మనం చూసుకున్నప్పుడు మన పరిశుద్ధ గ్రంథంలో సో దేవుడు సమూయేలుకి ప్రత్యక్షమై సమూయేలుకి ఏం కావాలని అడిగినప్పుడు సమూయేలు ఇహలోక సంబంధమైన వేటిని కూడా కోరుకోలేదు. సో నాకు ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, లేకపోతే నాకు ఐశ్వర్యం కావాలి, లేకపోతే నాకు ఈ లోక సంబంధంగా నాకు ఒక మంచి కారు కావాలి, లేకపోతే నాకు ఒక మంచి ఇల్లు కావాలి అని ఇట్లాంటి లోక సంబంధమైన విషయాలు వీటిని కూడా సొలొమోను దేవుణ్ణి అడగలేదు. కానీ దేవుణ్ణి సొలొమోను జ్ఞానం కావాలని అడిగాడు. సో నేను పాలించడానికి, లేకపోతే నేను చూడడానికి నాకు ఒక గొప్ప జనాంగాన్ని ఇచ్చావు. సో నేను వారిని వారి బాగోగులు, లేకపోతే వారి మంచి చూడాలంటే, లేదంటే రాజ్యాన్ని నేను సుభిక్షంగా పాలించాలంటే కనుక నాకు గొప్ప జ్ఞానం నాకు అవసరం అయింది. సో నాకు జ్ఞానం ఇవ్వమని దేవుడిని అడిగాడు అనమాట. సో మనం ఇక్కడ 2వ దినవృత్తాంతములు
మొదటి అధ్యాయం 10వ వచనంలో చూసుకున్నట్లయితే కనుక సొలొమోను ఈ విధంగా అంటూ ఉంటాడు, ఈ నీ గొప్ప జనమునకు న్యాయం తీర్చే శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టున్నట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయం. ఇక్కడ చూస్తే కనుక మనం సొలొమోను దేవుని క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి ఇక్కడ చూస్తే మనకు బైబిల్లో తీర్చగలవాడు ఎవడన్న దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో దేవుడు సొలొమోను ఏం కావాలని అడుగుతున్నప్పుడు సొలొమోను వచ్చిందే అవకాశం అని చెప్పేసి ఏది పెడితే అది అడగకుండా, లేకపోతే సో దేవుడు మళ్ళీ వెళ్ళిపోతాడేమో, లేకపోతే వెంటనే అడిగేయాలన్న ఆతృత లేకుండా సో సొలొమోను తిరిగి దేవుణ్ణి క్వశ్చన్ వేశాడు. ఇక్కడ ఏమని అడుగుతున్నాడంటే, ఈ నీ గొప్ప జనమునకు న్యాయం తీర్చే శక్తి గలవాడెవడు? సో అంటే సొలొమోను ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సో సొలొమోనుకు ఆ సొలొమోను ఉన్న ఆ స్థితికి, ఆ సమయానికి సో దేవుడు తనకిచ్చిన ఆ జనాంగాన్ని పాలించడానికి కావాల్సిన జ్ఞానం ఆయన దగ్గర లేదని, సో ఆ జ్ఞానం ఆ జనాంగాన్ని పాలించడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పేసి దేవునికి క్వశ్చన్ వేసి ఈ విధంగా అడుగుతా ఉన్నాడు, నేను ఈ జనముల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ వాక్యాన్ని మళ్ళీ మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానం తెలివిని నాకు దయచేయమని అంటున్నాడు. సో అంటే ఇక్కడ ఏంటి, సో కార్యములను చక్కబెట్టినట్లు, సో కార్యములను అంటే సో మనం చూసినట్లయితే కనుక మన దేశాన్ని పరిపాలించే దేశం వరకు కూడా అవసరం లేదు మనం. సో మన మున్సిపాలిటీలోనో, లేకపోతే మన పంచాయతీలోనో, లేకపోతే మన సరౌండింగ్ లో మనల్ని పరిపాలించే ఒక లీడర్ మనం చక్కగా లేనప్పుడే ఆ పర్టికులర్ రీజియన్ లో ఉంటున్న జనం అనే వాళ్ళు చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఫెసిలిటీస్ సరిగా లేకపోయినా కానీ, సో వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు దొరకకపోయినా కానీ, సో వాళ్ళు ఏమవుతారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అలాంటిది సో దేవుడు ఇక్కడ సొలొమోనుకు ఒక గొప్ప జనాంగాన్ని ఇచ్చినప్పుడు ఆ జనాంగాన్ని పరిపాలించాలని అంటే చాలా గొప్ప జ్ఞానం అనేది అవసరమై ఉంటది. సో ఇక్కడ అందుకని సొలొమోను దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏమడుగుతున్నాడు అని అంటే ఇక్కడ సో ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టినట్టు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయమును అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కూడిన మనం అందరం కూడా సో దేవుణ్ణి మనం ఈ విధంగానే మనం అడగాలి. ఎందుకంటే సో ఈ రోజున ఈవెన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఓకే, ఈ రోజు మనం దేవుణ్ణి ఇహలోకమైన లేకపోతే ఇహపరమైన వాటిన్నిటి కోసం మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాము. అందులో తప్పు లేదు. సో మనం అడగాలి, దేవునికి మనం ప్రార్థన చేయాలి, మనకున్న అవసరాలను మనం తీర్చమని, ఇహలోకపరమైన అవసరాలను తీర్చమని దేవునికి మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి వేడుకోవాలి. దానిలో ఎటువంటి తప్పు కూడా లేదు. అయితే దానికంటే ముందుగా మనం దైవ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. సో దైవ జ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడు దైవ జ్ఞానం మనకి ఏం నేర్పుతుంది అంటే సో దట్ వీ నో వాట్ ఈస్ ట్రూ. సో ఈ దైవ జ్ఞానాన్ని మనం పెంపొందించుకున్నప్పుడు మనకి సత్యం ఏదో అనేది తెలుస్తుంది. సో మనం సత్యం ఏది అసత్యం ఏదని మనం గ్రహించినప్పుడు సో మన జీవితాల్లో చాలా వరకు మనం మేలులు చూడగలుగుతాము, మనం ఎటువంటి తప్పులు చేయకుండా జీవించగలము. అట్లానే మనకి సత్యం ఏదో అసత్యం ఏదో తెలిసినప్పుడు మనం ఎదుటి వారికి కూడా ఎటువంటి హాని చేయకుండా ఉంటాము. ఎందుకు అంటే ఒక సత్యం ఎరిగిన వ్యక్తి, అలాగే ఒక జ్ఞానం ఉన్న వ్యక్తి కేవలం తన గురించి మాత్రమే ఆలోచించడు, ఎదుటి వారి గురించి కూడా ఆలోచిస్తాడు. తను ఒక పని చేసినప్పుడు ఆ పని ద్వారా అతను ఒక్కడే మేలు పొందుతున్నాడా, లేకపోతే వేరే వాళ్ళు కూడా మేలు పొందుతున్నారా, లేకపోతే అతను ఒక్కడే మేలు పొంది వేరే వాళ్ళు ఆ పని ద్వారా నష్టపోతున్నారు అనే విషయాన్ని గురించి కూడా ఈ జ్ఞాని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే కనుక వాక్య భాగంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే కనుక మనం వాక్య భాగంలో, మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి గ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. సో ఈ వాక్య భాగంలో మనం కనుక క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే మరొకసారి, మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మన సంఘంగా ఇక్కడ మనం కూడి ఉన్న మనందరం కూడా, ఈ మాటలు వింటున్న మనందరం కూడా సో మనకున్న పరిస్థితులను బట్టి, మనం వెళ్తున్న పరిస్థితులను బట్టి, మనం నివసిస్తున్న ప్రదేశాలను బట్టి సో ప్రతి ఒక్క మనిషికి కూడా జ్ఞానం అనేది కావాలి. అదైతే మస్ట్. సో దానిలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి ఎక్సెప్షన్ లేదు. సో ప్రతి ఒక్క మనిషికి కూడా జ్ఞానం అనేది కావాలి. సో చిన్నవారికి జ్ఞానం కావాలి, యవనులకి జ్ఞానం కావాలి, వృద్ధులకి జ్ఞానం కావాలి. సో ఎందుకనంటే చిన్నవారు, యవ్వనులు, అలాగే వృద్ధులు వారి వయసుల్లో లేకపోతే వారి వయసుకు తగ్గట్టుగా వారు చేస్తున్న పనులను బట్టి డెఫినెట్ గా మనకి ఏదో ఒక సమయంలో సో మన సొంత ఆలోచనలు మనకు పనిచేయవు. సో సొంత ఆలోచనలు మనం పనిచేయనప్పుడు మనం ఇన్ జనరల్ ఏం చేస్తూ ఉంటాం అంటే ఈ లోకపరంగా సో మన
చుట్టుపక్కల ఉన్న ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని లేకపోతే అనుభవం కలిగిన వారిని సంప్రదించి, సో ఈ విషయంలో ఇలా ఉంది, సో ఈ విషయంలో నాకు అంతగా నాలెడ్జ్ లేదు, ఈ విషయం చెప్పరా నాకు, లేకపోతే తెలియలేదు, ఇది నాకు తెలియజెప్తారా లేదా అని చెప్పేసేసి మనం చాలా అడుగుతూ ఉంటాం. సో నా విషయంలో నేను చూసినట్టయితే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని అంటే, సో నేను చదువుకున్న రోజుల్లో నేను ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగాను. నా స్టడీస్ కూడా ఆల్మోస్ట్ అక్కడ నుంచి అంతా అయిపోయింది, ఫస్ట్ నుంచి 10th వరకు. 10వ తరగతి అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలని అన్నప్పుడు, ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలని అంటే నాకు ఎటువంటి జ్ఞానం లేదు అప్పట్లో. సో నాకు జ్ఞానం లేదు, అసలు ఇంటర్మీడియట్ ఏంటి, ఇంటర్మీడియట్లో ఎన్ని గ్రూపులు ఉంటాయి, అసలు ఇంటర్మీడియట్ తర్వాత ఏముంటుంది అనేది దానికి సంబంధించిన ఎటువంటి జ్ఞానం కూడా నాకు లేదు ఆ సమయంలో. సో జ్ఞానం లేనప్పుడు అప్పుడు ఆ సమయంలో సో నేను మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఆశ్రయించిన ఆ రోజుల్లో 2010వ సంవత్సరంలో. సో నాకు ఇక్కడ ఏం చేయాలని తెలియనప్పుడు మా పెద్దనాన్న పాస్టర్ మరీదాస్ గారు, ఆయన చొరవ తీసుకొని ఆయనకున్న అనుభవాన్ని బట్టి, ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి నన్ను ఇంటర్మీడియట్లో ఒక ఎంపీసీ గ్రూప్లో నన్ను జాయిన్ చేయించారు. సో ఆ 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ అగైన్ క్వశ్చన్ మార్క్, ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీఎస్సీకి వెళ్ళాలా, మామూలు డిగ్రీకి వెళ్ళాలా, లేకపోతే బీటెక్కి వెళ్ళాలా. ఒకవేళ బీఎస్సీకి వెళ్తే బీఎస్సీలో ఏం గ్రూప్ తీసుకోవాలి, బీటెక్కి వెళ్తే బీటెక్లో ఏం గ్రూప్ తీసుకోవాలి. సో ఈ రోజుల్లో కూడా సో మన తల్లిదండ్రులు చదువుకున్న వారు ఉన్నప్పటికీ కూడా మనం ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు డెఫినెట్గా మనం సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్తాం, డెఫినెట్గా మనం ఆలోచిస్తాం. సో మనంతటికి మనం ఒకటి చేయాలని ఫిక్స్ అయినప్పటికీ కూడా సో మన నిర్ణయంతో ముందుకెళ్ళాం. ఇట్లాంటి ఎస్పెషల్లీ ఈ సిచ్యువేషన్ లో చూసుకున్నట్లయితే కనుక సో మనం ఒకటి అనుకుని మనం ఒకటి ఫిక్స్ అయిన తర్వాత కూడా మనం మన కుటుంబ సభ్యుల్ని సంప్రదించో, లేకపోతే మన పరిధిలో ఉన్న మంచిగా చదువుకున్న వాళ్ళని, లేకపోతే ఇంకా మంచిగా గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళని కనుక్కొని డెఫినెట్ గా వాళ్ళ సలహా అనేది తీసుకుంటా ఉంటాం. మనం ఈ లోక పరంగా చాలా సహజంగా జరుగుతూ ఉంటది. అయితే ఇక్కడ మనం యాకోబు 1:5లో చూసినట్లు గనక సో మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాయడలా అతడు దేవునిని అడగవలెను. సో ఈ వాక్య భాగాన్ని మనం చదివి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కనుక సో ఇంతకు ముందు చెప్పినట్లుగానే నేను సో మనకి సలహాలు, లేకపోతే మనం ఈ లోకపరంగా కొన్ని పరిస్థితుల్లో మనం ఆగిపోయినప్పుడు, లేకపోతే కొన్ని పరిస్థితుల్లో మనం దిక్కుతోతని స్థితిలో ఉన్నప్పుడు, మనకి ఎటువంటి ఆలోచనలు రానేటప్పుడు సో మనం మన తోటి వారిని, లేకపోతే మన తల్లిదండ్రులని, మన రక్త సంబంధికుల్ని, మన అన్నదమ్ముల్ని అడగటం తప్పులేదు. బట్ దానికంటే ముందుగా మనం గనక దేవుని జ్ఞానాన్ని కోసం మనం వేడుకొని దేవుని జ్ఞానాన్ని కనుక మనం పొందుకోగలిగితే సో మనం వేరే వాళ్ళని అడగకుండా, లేకపోతే ఇంకా వేరే వారిని సంప్రదించకుండా ఆ యొక్క పరిస్థితిని అధిగమించడానికి, లేకపోతే ఆ యొక్క పరిస్థితిలో మనం ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అనేది దేవుడే మనకి బయలుపరుస్తాడు. ఎందుకంటే మనం దేవుణ్ణి అడిగాము, మనం దేవుని మీద ఆధారపడి ఉన్నాం కనుక ఈ మానవుల డెసిషన్, లేకపోతే ఇంకెవరి డెసిషన్ అయినా కూడా మనకు సంబంధం లేకుండా సో దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన జ్ఞానం మనం పొందుకున్నప్పుడు ఏ పరిస్థితుల్లో మనం ఎలా స్టెప్ తీసుకోవాలి, ఏ పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళాలనేది దేవుడు మనకు బయలుపరుస్తాడు. సరే, మనం ఇక్కడ 2వ దినవృత్తాంతంలో 1:10 చూసినప్పుడు సమూయేలు కూడా అదే చేశారు. ఒక గొప్ప జనాంగాన్ని ఇచ్చాడు దేవుడు. సో చాలా ఉన్నత స్థితిలో దేవుడు ఉంచాడు. ఆయన కావాలంటే ఆయన ఏమైనా చేయొచ్చు. ఏంటి సో నేను ఇప్పుడు ఒక రాజుని అయిపోయాను, సో ఇప్పుడు నేను కొన్ని ఆస్తులు, అంతస్తులు అడగొచ్చు, నాకు భవనాలు అడగొచ్చు, లేకపోతే నేను లగ్జరీస్గా నేను ఉండడానికి కావాల్సిన నెసెసిటీస్ అన్ని కూడా నేను దేవుడిని అడగొచ్చు. సో అలాంటి అవకాశం ఉండి కూడా సొలొమోను మనకి ఇక్కడ ఒక గొప్ప మాదిరికరంగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు. సో దీని నుంచి కూడా మనం నేర్చుకోవాలి ఏంటంటే కనుక సో మనం దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా అది మన వ్యక్తిగత ప్రార్థన అయినా కానివ్వండి, లేకపోతే సంఘ ప్రార్థన అయినా కానివ్వండి, లేకపోతే ఎప్పుడు ఏ సమయంలో మనం ప్రార్థిస్తున్నప్పుడు కూడా మన ప్రార్థన అనేది ప్రతిసారి కూడా సో దేవా నాకు ఇది ఇవ్వు, దేవా నాకు అది ఇవ్వు, లేకపోతే తండ్రి నాకు ఇది కావాలి, అది కావాలి అని చెప్పేసి సో మనకి ఏం కావాలో మన నీడ్స్ గురించి అడగటం మాత్రమే కాకుండా సో ఇప్పటి వరకు దేవుడు మనకి ఇచ్చిన దాని కనుక మనం స్తోత్రాలు చెల్లిస్తూ, అలానే
ఇంకా మనకి ఇంకా అభివృద్ధి పదంలో నడవడానికి, ఇంకా మనం అభివృద్ధి పొందడానికి, ఇంకా మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, దేవా నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వుకోవడానికి కూడా మనం ప్రార్థన చేయాలి. సో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానం ద్వారా మనం మంచి చెడులను తెలుసుకుంటాము. అలాగే అసత్యాలను తెలుసుకొని సత్య మార్గంలో నడిచి మనం మన జీవితాన్ని కట్టుకోవడానికి దేవుని వాక్యం మనకి సహాయం చేస్తూ ఉంటది. సో ఈ రోజుల్లో కనుక మనం చూస్తే చాలా కుటుంబాలను కనుక మనం చూసినట్లయితే మన పరిధిలోనే కావండి, లేకపోతే కొన్ని వార్తల్లో కూడా మనం చూసినప్పుడైతే డైలీ మనం చాలా ఘోరమైన విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఓకే, కొన్ని కుటుంబాలు ఘోరమైన స్థితిలో ఉండి కొన్ని విచ్ఛిన్నం అయిపోయిన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటున్నాం. సో లేకపోతే నేను ఒక న్యూస్ చూశాను. నాగర్ కర్నూలు డిస్టిక్ లో ఒక తల్లి 2 సంవత్సరాల పాప, అలాగే 10 నెలల పాప బాబు, నాకు కరెక్ట్ గా గుర్తులేదు కానీ ఇద్దరు చిన్నపిల్లలు, ఒక 2 సంవత్సరాల పాప అట్లాగే ఒక 10 నెలల బాబు. సో కుటుంబ కలహాల వల్ల తల్లి అనే ఆమె వీళ్ళిద్దరిని కూడా, చిన్న 10 నెలల బాబుని 2 సంవత్సరాల పాపని ఇద్దరిని చంపేసేసి తను కూడా చనిపోయింది. సో ఎంత తెలివి తక్కువ పని ఇది. ఎందుకంటే తను ఆ ఇద్దరు బిడ్డల్ని 9 మాసాలు మోసి కని వారిని అప్పటి వరకు ఆ 2 సంవత్సరాలే కానివ్వండి, లేకపోతే ఆ 10 నెలలే కానివ్వండి, ఎంత ముద్దుగా పెంచుకొని ఉంటుందో, లేకపోతే ఎంత ప్రేమగా వారిని అప్పటి వరకు చూసుకొని ఉంటుందో మనం గ్రహించగలం. కానీ ఆ సమయంలో తనున్న పరిస్థితికి, ఆ క్షణిక వేషంలో ఆమె తీసుకున్న ఒక నిర్ణయానికి ఒక ఇద్దరు చక్కని పిల్లల జీవితం బలి అయింది. అట్లానే తను కూడా తన జీవితాన్ని బలించుకుంది. ఇలాంటి పనులన్నీ ఎప్పుడు జరుగుతాయంటే కనుక జ్ఞానం లేనప్పుడు, మనకి వివేకం లేనప్పుడు, అలాగే మనకు సత్యాసత్యాలు ఏంటో తెలియనప్పుడు మాత్రమే మనకి ఇలాంటి డెసిషన్స్ తీసుకుని ఉంటాం. సో ఈ పరిస్థితుల్లో కనుక ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అలా చేసిన వ్యక్తి, ఆమె కనుక దేవుణ్ణి అడిగి, దేవుణ్ణి ప్రార్థించి, లేకపోతే ఆ పరిస్థితిని దేవుడి ముందు నుంచి దేవుని సహాయం కోరుకుంటే కనుక దేవుడు తప్పనిసరిగా ఆమెకు ఒక మార్గాన్ని చూపించేవాడు. ఆ పరిస్థితి నుంచి, ఆ క్లిష్టమైన పరిస్థితుల నుంచి ఏ విధంగా బయటపడాలో తప్పనిసరిగా దేవుడు తెలియజేసేవాడు. సో ఇలాంటి క్షణికావేశంలో మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు తన జీవితాన్ని అంతా కూడా తనే విచ్ఛిన్నం చేసేసుకుంది. అట్లానే ఇంక ఈ రోజుల్లో మనం చూస్తే కనుక మనం చాలా విషయాలు మనం చూస్తామంటే ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ప్రవర్తించాలో తెలియదు, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలో తెలియదు, అక్క చెల్లెళ్ళు వారితో ఒకరినొకరు ఎలా ప్రవర్తించుకోవాలో తెలియదు, అన్నదమ్ములు వాళ్ళు ఒకరు ఎలా ప్రవర్తించుకోవాలో తెలియదు. ఇలాంటి విషయాలు మనం చాలా చూస్తూ ఉన్నాం అనమాట. సో వీటి వల్ల వీళ్ళకి ఎలా ప్రవర్తించాలో, ఒకరి ఏడలో ఒకరు ఎలా ప్రవర్తించుకోవాలో తెలియనందువల్ల కుటుంబాల్లో ఎన్నో కలహాలు, ఎన్నో మనస్పర్ధలు, ఎన్నో ఎడబాట్లు మనం ఈ రోజుల్లో చూస్తాం. బట్ ఈ కుటుంబాలు ఎవరైనా కానీ, లేకపోతే కుటుంబ పరంగా అయినా కానీ, లేకపోతే వ్యక్తిగతంగా అయినా కానీ, ఈ మనుషులు అనే వాళ్ళు దేవునికి దగ్గరగా ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే కనుక, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, లేకపోతే దేవుని సంఘానికి వెళ్ళి దైవ సేవకులు చెప్తున్న మాటలు విన్నప్పుడు, ఎందుకనంటే మనం ప్రతిరోజు బైబిల్ చదువుతున్నా కూడా, అట్లనే మనం ఎన్నో విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు మనం వింటున్నప్పటికీ కూడా కొన్నిసార్లు కాదు, మనం సంఘానికి వెళ్ళిన ప్రతిసారి మనకు నియమించబడిన దైవజనులు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి తెలియని ఏదో ఒక కొత్త విషయాన్ని, ఏదో ఒక కొత్త యాంగిల్ని మనం నేర్చుకుంటూ ఉంటాము. వాళ్ళు మనకు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు, మనం చదువుతున్నప్పుడు కూడా అవి మనకి స్ట్రైక్ అవ్వవు. వాళ్ళు చెప్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటంటే, అవును కదా, ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా, అవును కదా, ఇలా కూడా జరుగుతుంది కదా అని చెప్పేసి మనకు చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఇలాంటి కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి, అలానే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించడానికి, ఒకరి పట్ల ఒకరు విభేదాలు లేకుండా ఉండడానికి మనం ఉండాలి అని అంటే కనుక మనం తప్పనిసరిగా దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునిలో మనం ఎదగాలి. దేవుని సహాయము, దేవుని జ్ఞానం, దేవుని తోడ్పాటు, లేకపోతే దేవుని నడిపింపు లేకుండా కూడా మనం ఎంతో కాలం ఈ లోకంలో సక్సెస్ఫుల్ గా ఉండడం అనేది జరగదు. అలాగే ఇంకా మనం కొన్ని విషయాలు చూస్తూ ఉంటాము ఈ లోకంలో. ఏంటి అంటే కొన్నిసార్లు కొంతమంది సరదాగా చెప్తా ఉంటారు ఏంటి అని అంటే, మా మమ్మీ నేను, లేకపోతే మా డాడీ నేను, లేకపోతే మా అన్న నేను, లేకపోతే మా చెల్లి నేను, మా అక్క నేను, మేము అన్నదమ్ముల్లాగా ఉన్నాం, అక్క చెల్లెల్లాగా ఉన్నాం, తల్లి కూతుళ్ళలా ఉన్నాం, తండ్రి కొడుకుల్లాగా ఉన్నాము, మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాము, మేము బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాము అని చెప్పేసి ఇలాంటి కొన్ని మాటలు సరదాగా చెప్తా ఉంటారు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ మాటలన్నీ కూడా చాలా అవివేకమైన మాటలు.
సో మేబీ లోకపరంగా వినటానికి బాగుంటాయి, లేకపోతే సో మన లోకపరంగా వాటిని మనం అనుకోవచ్చు ఏంటంటే, సో మన తండ్రి కాదని ఫ్రెండ్ అని అనుకున్నప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుందనో, లేకపోతే ఇంకా వేరే విధంగా మనం ఇంకా చాలా క్లోజ్ రిలేషన్ ఉందని అనుకుంటామని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు. సో బట్ ఇక్కడ కనుక మనం ఆలోచించినట్లయితే సో తండ్రి సంబంధం గొప్పదా, లేకపోతే ఒక స్నేహితుడి సంబంధం గొప్పదా? తల్లితో ఉన్న సంబంధం గొప్పదా, లేకపోతే ఒక స్నేహితుడితో ఉన్న సంబంధం గొప్పదా? అన్నతో ఉన్న సంబంధం గొప్పదా, లేకపోతే ఒక స్నేహితుడితో ఉన్న సంబంధం గొప్పదా? సో ఇలా కనుక చూసుకున్నట్లయితే కనుక మనం మన తల్లిదండ్రులతో మనకున్న సంబంధమే గొప్పది, మన రక్త సంబంధికులతో మనకున్న సంబంధమే గొప్పది, మన స్నేహితులతో ఉన్న సంబంధం వీటన్నిటి తర్వాతనే. కానీ మనం అవివేకంతో కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం ఏంటి అంటే, సో మేము అసలు మా తల్లిదండ్రుల లాగా ఉంటాము, మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాము, లేకపోతే మేము అలా ఉన్నాం ఇలా ఉంటాం అని చెప్పేసి అనుకుంటున్నాం. అది తప్పు. సో బైబిల్ ప్రకారం మనం అలా ఉండకూడదు. మన తల్లిని తల్లిలాగే చూడాలి, తండ్రిని తండ్రిలాగే చూడాలి, అన్నని అన్నలాగే చూడాలి, అక్కని అక్కలాగే చూడాలి. సో దేవుడు మనకు ఒక నియమించిన తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, సహోదరులు ఉన్నారు కాబట్టి సో వారిలాగానే వారికి ఉన్న దాని ప్రకారమే మనం చూడాలి. సో ఇంకా దేవుడు మనకి నియమించిన నియమాలను దాటి ఉల్లంఘించి మనం ఎటువంటి లోకపరమైన క్రియలకి చోటిచ్చి ఇలాంటి మాటలు అనేది మనం మాట్లాడకూడదు. అండ్ ఇంకో విషయం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సామెతలు 14:1 చూసుకున్నట్లయితే కనుక మనం ఇక్కడ ఏమని రాయబడిందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అంటే చదవనండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులు ఎన్ని ఇక్కడ మన సామెతలు 14:1 చూసుకున్నట్లయితే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమవుతుందంటే, సో జ్ఞానం లేకపోతే కనుక మనం కట్టబడలేము. ఓకే, జ్ఞానం లేకపోతే కనుక మనం మన వ్యక్తిగత జీవితాల్లోనే కానివ్వండి, మన కుటుంబ జీవితాల్లోనే కానివ్వండి, లేకపోతే మన ఆత్మీయ జీవితాల్లోనే కానివ్వండి, లేకపోతే మన ఆర్థిక పరమైన జీవితాల్లో కూడా మన జ్ఞానం లేకపోతే కనుక మనం కట్టబడడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది అనమాట. మన జ్ఞానం లేకపోతే ఏం చేస్తాం, మనం కూలిపోతాం. ఇక్కడ మన దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. మూఢురాలు అంటే ఎవరు? సో వీళ్ళకి జ్ఞానం ఉండదు, సో వీళ్ళకి సత్యం అసత్యం ఏంటో తెలియదు, మంచి చెడేదో తెలియదు. సో వారికి తోచింది వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ చూసినట్టుగా మనం జ్ఞానవంతురాలు, సో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు మంచి బుద్ధి కలిగి దేవుని యందు జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట, సో వారి ఇల్లుని కట్టుకుంటారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో మన జ్ఞానం లేకపోతే మనం కట్టబడం, మన జ్ఞానం లేకపోతే మనం ఏ విషయంలో కూడా అభివృద్ధి చెందలేము. సో ఈ దైవపరమైన జ్ఞానం కోసం మనం దేవుణ్ణి కూడా అనుదినం మనం దేవునికి ప్రార్థించి మనం దేవుని సహాయం కోసం మనం వేడుకోవాలి. అలాగే చివరిగా మరొక వాక్య భాగాన్ని చూసి మనం ముగింపులోనికి వెళ్దాము. ప్రసంగి 10వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను, అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే కనుక, సో ఇనుప ఆయుధానికి మొద్దుగా ఉన్నప్పుడు దానికి పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలం వినియోగింపవలను. సో మనం ఇక సింపుల్ గా చూస్తే ఇక్కడ మన పల్లెటూరు నుంచి వచ్చిన వారు కానీ, లేకపోతే ఈ గ్రామీణ వాతావరణం నుంచి కనుక వచ్చిన వాళ్ళని చూస్తే పాత రోజుల్లో, లేకపోతే ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో సో మన కట్టెల పొయ్యిలో వినియోగించడానికి కట్టెలని కొడతా ఉంటారు. చెట్లను కొట్టేసేసి ఆ చెట్లను కొట్టిన తర్వాత ఆ ముద్దులను చిన్న చిన్న కట్టెలుగా కొట్టడానికి, చిన్న చిన్న పుల్లలుగా కొట్టడానికి కొన్ని ఇనుప ఆయుధాలు వాడుతూ ఉంటారు. సో మనందరికీ తెలిసిన ఆయుధం ఒకటి మనం చెప్పుకోవచ్చు ఏంటంటే గొడ్డలి. సో గొడ్డలు మనం ఈ చెట్టు నరకడానికి కానీ, లేకపోతే ఈ ముద్దులు నరకడానికి కానీ ఉపయోగించేటప్పుడు ఆ గొడ్డలికి పొదును అనేది చాలా అవసరం. ఆ గొడ్డలికి పొదును అనేది లేకపోతే కనుక ఆ ముద్దుని ఈ గొడ్డలు అనేది నరకలేదు, మనం అనుకున్నంత ఫాస్ట్ గా కూడా ఆ ముద్దుని మనం కట్ చేయలేం.
సో అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది, మనం ఎక్కువసేపు ఆ ముద్దుని కొట్టాల్సి వస్తుంది, మనం చాలా బలం ఉపయోగించాల్సి వస్తుంది. సో మనం బలం ఉపయోగించకపోయినా, లేకపోతే మనం ఎక్కువసేపు ఆ ముద్దుని కొట్టలేకపోయినప్పుడు ఏమవుతుందంటే, సో దాన్ని మనం విరక్కొట్టలేము, లేకపోతే మనకు కావాల్సిన షేప్లోకి మనం దాన్ని తీసుకుని రాలేము. మన వినియోగానికి కావాల్సిన రూపంలో మనం ఆ యొక్క ముద్దును మనం మలచలేము. ఇక్కడ దేవుని వాక్యం కూడా మనకు అదే సెలవిస్తా ఉంది. ఏంటంటే, ఇనుప ఆయుధం ముద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలం వినియోగింపగలం. సో అట్లనే మనం చేస్తున్న పనుల్లో మనం దేవుని జ్ఞానం లేకుండా మన లోక జ్ఞానాన్ని మాత్రమే ఆధారం చేసుకుని వెళ్ళినప్పుడు, సో మేబీ మనకి సక్సెస్ రావచ్చు, లేకపోతే మనం సక్సెస్ అవుతూ ఉండొచ్చు కూడా, కానీ సో మనం ఆ సక్సెస్కి కావాల్సింది, ఆ సక్సెస్ తెచ్చుకోవడానికి మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. మేబీ అది ఈజీగా అయిపోయే పైన అయినప్పటికీ కూడా, సో దాన్ని ఈజీగా చేసే విధానం మనకు తెలియకపోవడం వల్ల, ఆ యొక్క జ్ఞానం మనకు లేకపోవడం వల్ల, సో మనం ఆ చిన్న పనిని కూడా మనం ఎక్కువ సేవ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే మనం ఎక్కువ శ్రమ పడాల్సి వస్తూ ఉంటుంది. సో అయితే ఇక్కడ చివరి భాగాన్ని కనుక చూస్తే ఈ వాక్యంలో, అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ప్రధానం అంటే మొట్టమొదటిగా మనం ఏదైనా ఒక కార్యాన్ని సిద్ధింపజేయాలి అని అంటే కనుక మనకి జ్ఞానం అనేది చాలా ముఖ్యం. సో ఈ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటకే జ్ఞానంనకు మూలం అని చెప్పేసి మన వాక్యం సెలవిస్తా ఉంది కదా. సో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానంనకు మూలం. సో ఈ జ్ఞానం మనకు కావాలి అంటే ఏం చేయాలంటే, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే మనం చూసినట్లయితే బైబిల్లో దానియేలు అనేది గొప్ప జ్ఞాని. ఆయన అట్లనే దేవుని ఆత్మ పొందుకున్నవాడు. అతన్ని మట్టు పెట్టాలని, లేకపోతే వాళ్ళని అణచివేయాలని చెప్పేసి ఎంతో మంది ప్రయత్నించినప్పటికీ కూడా అతను ఏం చేయలేకపోయారు. దేవుడు దానియేలుని అతనున్న స్థలంలో ఒక గొప్ప స్థానంలో దేవుడు దానియేలుని ఉంచేశాడు. సో ఎన్ని విధాలుగా కృంగదీయాలని చూసినా కూడా ఎవరు అతన్ని ఏం చేయలేకపోయారు. సో మనం కూడా అంటూ ఉంటాం కదా, కొన్నిసార్లు నాకు వీళ్ళు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏం చేయలేరు, లేకపోతే నాకు ఇది ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటాం కదా. సో కానీ మనకి ఈ లోక సంబంధమైన జ్ఞానం, లేకపోతే ఈ లోక సంబంధమైన కనెక్షన్స్ కానీ, లేకపోతే ఈ లోక సంబంధమైన రిలేషన్స్ అన్ని కూడా మనకి ఏం చేయలేవు, మనల్ని మన పరిస్థితుల నుంచి కాపాడలేవు. కేవలం మన దేవుని జ్ఞానం వల్ల మాత్రమే మనం బలపరచబడతాము. దేవుని జ్ఞానం వల్ల మాత్రమే మనం ముందుకు తీసుకుని వెళ్ళబడతాము. దేవుని జ్ఞానం వల్ల మాత్రమే మనం మన పనుల్లో కానివ్వండి, లేకపోతే సో మనం చేసే ప్రయాణంలో కానివ్వండి, లేకపోతే ప్రతి విషయంలో, ఈ విషయం ఆ విషయం అని లేదు కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి ఇచ్చే జ్ఞానం అనేది, దైవ జ్ఞానం అనేది మనకి చాలా అవసరము. సో ఈ దైవ జ్ఞానం ఉన్నప్పుడు ఏంటంటే, సో మనం చేసే పనులు సక్రమంగా చేస్తాము, సరైన విధానంలో చేస్తాము, సరైన రీతిలో చేస్తాము. సో ఈ దైవ జ్ఞానం లేనప్పుడు ఏమవుతుంది అంటే, దైవ జ్ఞానం లేనప్పుడు కూడా మనం పనులు చేయొచ్చు, దైవ జ్ఞానం లేకపోయినా కూడా మనం పనులు జరిగించవచ్చు. కానీ మనం రిజల్ట్ చూసుకున్నప్పుడు, లేకపోతే మనం ఆ చివరికి వచ్చే రిజల్ట్ మనం చూసుకున్నప్పుడు కనుక ఆ రిజల్ట్ మనకి అనుగుణంగా ఉండదు, లేకపోతే ఆ రిజల్ట్ అనేది మనం ఆశించిన విధంగా ఉండదు, మనం దేవుని జ్ఞానం లేకుండా మన సొంత జ్ఞానంతో ముందుకెళ్ళినప్పుడు. సో నేను ఈ రోజు కూడా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను ప్రేయర్ చేసుకుంటాను. ఏంటి అని అంటే, సో నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వు ప్రభు. సో నేను నాకున్న టీం మెంబర్స్ని చూడడానికి కానీ, లేకపోతే సో నేను నా అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ, అధికారులతో ఎలా మాట్లాడాలో నాకు నేర్పించు, సో నా టీంతో ఎలా మాట్లాడాలో నాకు నేర్పించు. సో నా పనిలో నాకు తెలిసిన పని అది, నేను రోజు చేసే పని సంవత్సరాల నుంచి నేను చేసిన పని, దేవుని అదే పని అయినా కూడా దేవుని రోజు అడుగుతాను ఏంటంటే, నా పనిని నేను సక్రమంగా చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని నాకు ఇవ్వు ప్రభు అని చెప్పేసి నేను అడుగుతూ ఉంటాను. సో ఈ విధమైనటువంటి వ్యక్తిగత పరిశీలన, లేకపోతే ఈ విధమైనటువంటి దేవుని దగ్గర మనం ఒప్పుకొని దేవుని సహాయం కోరడం అనేది మనకందరికీ కూడా చాలా అవసరం. సో మన వ్యక్తిగత జీవితాల్లోనే కానివ్వండి, మన కుటుంబ జీవితాల్లోనే కానివ్వండి, సో మన పిల్లల జీవితాల్లోనే కానివ్వండి, సో ప్రతి విషయంలో కూడా సో దేవుని జ్ఞానం కోసం మనం వేడుకొని, దేవుని జ్ఞానంతో మనం నింపబడి, సో దేవుని జ్ఞానంలో మనం కొనసాగింపబడుతూ ఉన్నప్పుడు మనం అనేకమైన మేలును చూస్తాము. అలాగే కూడా ఈ లోకంలో మనం సత్యాసత్యాలని విడగొట్టి, లేకపోతే సత్యం మీద అసత్యం మీద బైఫర్గేట్ చేసి, ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకొని సత్యంలో మనం నడిచి, సత్య మార్గంలో నడుస్తూ, సో దేవునికి దగ్గరగా నడుస్తూ ఉండడానికి దేవుని జ్ఞానం అనేది ఉపయోగపడుతూ ఉంటది. సో ఇటు విధమైన దేవుని జ్ఞానాన్ని దేవుడు మనకు అందరికీ పొందుకునేలాగా తన కృపనిచ్చి సహాయం చేసేలాగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. గుడ్ మెసేజ్ బ్రదర్. ప్రేరేపణ కలిగిన వారు ఒక్కరు ఈ ఆరాధన నిమిత్తం ప్రార్థన చేయండి. నేను చేస్తాను.
స్తోత్రం మహాగణుడు పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి బంగారు పాత్రకు స్థుతులు స్తోత్రాలయ్యా. నిజంగా తండ్రి ఏసే యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన తండ్రి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు ప్రభా. నిజంగా ఏసే మేము ఎక్కడ ఏసే పడిపోకుండా తండ్రి మంచి ఆత్మీయ వర్తమానం ద్వారా వేసే ప్రతి ఒక్కరిని వేసే మీరు వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. ఈ రోజు ముఖ్యంగా తండ్రి వినయని వేసి నిలబెట్టుకుని తండ్రి వేసి మీరు ఇచ్చిన వేసే వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నిజమే ప్రభావ వేసే ఈ లోకంలో మేము బ్రతకాలంటే ప్రభావ జ్ఞానము లేకుండా తండ్రి వేసి మేము బ్రతుకుట అసాధ్యం ప్రభావ. చేసే ప్రతిరోజు తండ్రి ప్రతి సిచ్యువేషన్ లో ప్రభావ మాకు వీక్ మూమెంట్స్ ఉండొచ్చు ప్రభావ, కానీ వేసే మీ సన్నిధిలో తండ్రి వేసే ప్రార్థన చేసినప్పుడు తండ్రి మా సమస్యలను తండ్రి వేసే మా సమస్యలకు పరిష్కారం చూపించి తండ్రి వేసే అపవాది తలంపులు మొత్తం వేసే మీరు తీర్చగల సముద్రుడే అన్నారు ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఏసే వాక్యం ద్వారా తండ్రి నాతోనే మాట్లాడని నేను నమ్ముతున్నాను ప్రభా. అలాగే తండ్రి ఏసే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభా, మీరు దీవించండి ప్రభా. ఎవరు ఏ అవసరంలో ఉన్నారు మాకు తెలియదు కానీ ప్రభా, హృదయ అంతరంగం ఎరిగిన వాడా మీకు స్తోత్రాలయ్యా. మాకు మంచి జ్ఞానము తెలివితేటలు మీరు దయచేయండి ప్రభా. నిజంగా తండ్రి సొలొమోను తండ్రి ఏసే ఆస్తులు అంతస్తులు ఏసే ఏమి బంగారం ఏమి కోరలేదు ప్రభా, కేవలం ప్రభా నీ జ్ఞానం కావాలని కోరుకున్నాడు ప్రభా. ఎంత గొప్ప ధన్యత ప్రభా. ఏసే మాకు తండ్రి మీ జ్ఞానము దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. మేము ఎలా ఉండాలి, ఎలా పెరగాలి ఏసే మా ప్రతి పరిస్థితిలో మా ప్రతి స్థితిలో తండ్రి జ్ఞానం చాలా అవసరం ప్రభా. ఏసయ నిజంగా ఈ యొక్క లోక పరిస్థితుల్లో తండ్రి జ్ఞానం లేకుండా తండ్రి మేము బ్రతుకుట అసంభవం ప్రభా. ఏసే మీరు మాకు తోడుగుండండి తండ్రి. నిజంగా తండ్రి చక్కని వాక్యాన్ని ఏసయ అందించిన తండ్రి నేను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా మంచి జ్ఞానము తెలివితేటలు దయచేయండి. అలాగే తండ్రి మాలో ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీరు మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. మీ పరిచర్యలో తండ్రి ఏసే మీ సన్నిధిలో మేము వాడబడే కృపణ దయచేయండి. దైవజన్ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏసే గొప్ప తలంపుని ఇచ్చినందుకు ప్రభా మీకు స్తోత్రాలు. అయ్యా మాథ్యూ గారిని ఏసే పౌరుషాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా. కుటుంబాన్ని దీవించండి ప్రభా. బిడ్డలు మీరు దీవించండి. అమ్మగారు కూడా మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని ప్రసాదించండి ప్రభా. ఏసీ ఇంకా బహుబలంగా మా సంఘం ద్వారా తండ్రి అద్భుతమైన కార్యాలు జరిగించండి. బహుబలంగా వాడుకోండి ప్రభా. ఏసయ ఈ ప్రార్థనలో తండ్రి ఏకీపించిన ఈ వాక్యంలో ఏకీపించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వారికి ఉన్న అవసరాలు అక్కలన్నీ తీర్చమని మీ కృపను చూపించమని సహాయం చేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. 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 ఆమేన్.